హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ ఒక పైలట్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చేయడానికి కారణం ముందైతే ఒక వీడియో క్లిప్ చూడండి. ఈ వీడియోలో లాస్ట్ అగ్రీ అని అడిగిన దానికి ఖచ్చితంగా లోకో పైలట్ జాబ్ అయితే అగ్రీ చేయాల్సి వస్తది. అది నిజం. అండ్ మనలో చాలామంది నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మనలో చాలామంది యూజ్‌ఫుల్ అవుతున్నదా లేదా అనేది కొంచెం మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అదంతా నేను అడగను గానీ, యూజ్‌ఫుల్లా కాదనేది మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే వెదర్ నేను ఇక్కడ ఉన్న ట్రూత్ చెప్పగలిగినప్పుడు ఆహ్, అది మీకు యూజ్‌ఫుల్ అవుతుందా లేదా అనేది ఒకవేళ యూజ్‌ఫుల్ కానట్టయితే మరి కంప్లీట్ ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అనమాట. సో, మీరది చెప్పండి. యూజ్‌ఫుల్ అవుతుందా లేదా అనేది మాత్రం కామెంట్‌లో తెలియజేయండి. నేను చాలామంది కొలీగ్స్‌లో విన్న మాట కానీ, కాకపోతే కొలీగ్స్ నుంచి వెళ్తున్న ఇన్‌పుట్స్‌లో నేను తెలుసుకున్నదేంటంటే, ఏఎల్‌పీ జాబా అది పెద్ద వేస్ట్ అంతా తలనొప్పి బాగుండదు అంటే ఎందుకు బాగుండదంటే, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ దట్ ఈస్ యూ ఆర్ సెలెక్టెడ్ యాస్ ఎ డి క్లాస్ పోస్ట్ విచ్ ఈస్ వెరీ లీస్ట్ ఇన్ ద కేటగరీ ఇన్ విచ్ యూ ఆర్ సెలెక్టెడ్. మీరు ఏదైతే కేటగరీలో సెలెక్ట్ అయినారో, ఆ కేటగరీలో దానికంటే లీస్ట్ స్టేజ్ అనేది లేదు. యెస్. ఆ ఫ్లో చార్ట్ కూడా మీకు ఒకసారి పెడతాను చూడండి. పై నుంచి అబ్జర్వ్ చేయండి. జీఎం లెవెల్ నుంచి అబ్జర్వ్ చేస్తే మీ కేటగరీలోకొచ్చేసరికి ఏఎల్‌పీ ఈస్ ద లీస్ట్ కేటగరీ. అండ్ యూ డోంట్ ఫర్గెట్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఈస్ ఐటీఐ ఓన్లీ. మీకు బీటెక్ ఉండొచ్చు, మీకు ఎంటెక్ ఉండొచ్చు, మీకు డిప్లొమా ఉండి సెవెరల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ ద పోస్ట్ క్వాలిఫికేషన్ ఈస్ ఐటీఐ ఓన్లీ. సో దట్ ఉన్న కేటగరీలో లెస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో అన్నిటికంటే కిందున్న స్థాయి ఉద్యోగానికి ఎవరు విలువివ్వాలి? నీకంటూ డిగ్నిటీ ఉండి, నీకంటూ జాబ్ పట్ల రెస్పెక్ట్ ఉండి, నీ జాబ్ నువ్వు చేసుకుంటూ, నాలెడ్జ్ పరంగా అంత తక్కువేం కాదండి. నాలెడ్జ్ పరంగా ఆహ్, డైలీ బుక్స్ చదవడంలో రకరకాల ఎస్ఓబీస్ గాని, రకరకాల ఫ్లై లీఫ్స్ గాని, నాలెడ్జ్ అప్‌డేట్ చేసుకోవడం విషయంలో ఒక యూపీఎస్సీ యాస్పిరెంట్ కంటే ఎక్కువ సిలబస్‌తో, ఎక్కువ ఐటెమ్స్‌తో డీల్ చేయాల్సొస్తది. ఎక్కడో ఒక చోట ఆటోమేటిక్ సిగ్నలింగ్‌లో ఒక యాక్సిడెంట్ జరిగితే, ఇక్కడ నువ్వు దానికి సంబంధించిన ఆటోమేటిక్‌గానే నువ్వు నాలెడ్జ్ అప్‌డేట్ చేసుకోవాలి. ఇంకో దగ్గర లోకల్‌లో సమ్ ఎక్స్ ట్రబులొస్తే, ఆ ఎక్స్ ట్రబుల్ గురించి నువ్వు నాలెడ్జ్ అప్‌డేట్ చేసుకోవాలి. ఇంకో దగ్గర వై ట్రబులొస్తే, వై ట్రబుల్ గురించి నువ్వు నాలెడ్జ్ అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ టైమ్ నువ్వు నాలెడ్జ్‌ని అప్‌డేట్ చేసుకుంటూనే ఉండాలి. బట్ ద క్వాలిఫికేషన్ ఈస్ ఐటీఐ ఓన్లీ. అండ్ యూ ఆర్ ద లీస్ట్ కేటగరీ ఎంప్లాయీ ఇన్ యువర్ సెక్టర్. సో దట్ మీరు ఖచ్చితంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మీకంటూ ప్రత్యేకించి రెస్పెక్ట్ ఇచ్చేవారు ఎవరు ఉండరు. రేపొద్దున మీరు ఒక ఏఎల్‌పీగా సెలెక్ట్ అయినట్లయితే, మీ అంతట మీరే రియలైజ్ అయ్యి, నాలెడ్జ్ ఉండి, నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటే తప్ప, మీకంటూ ప్రత్యేకించి డిగ్నిటీ ఎక్కడి నుంచి బయట వాళ్ళు తెచ్చివ్వరు. ఒక్క నాలెడ్జ్ ఉన్న లోకో పైలట్ ఎన్నో ప్రమాదాలు ఆపిన సిట్యుయేషన్స్ ప్రతిరోజు ఇండియన్ రైల్వేలో ఉంటాయి. ఇండియన్ రైల్వేలో మీరు చదువుతున్న న్యూస్ పేపర్‌లో జరిగిన యాక్సిడెంట్ గురించే రాస్తారు తప్పించి, ఎంతోమంది లోకో పైలట్‌లు వాళ్ళు అప్రమత్తంగా ఉండి, వాళ్ళు నాలెడ్జబుల్‌గా ఉండి, ఆపినటువంటి యాక్సిడెంట్స్ గురించి ఎవరు రాయరు. అవి ప్రతి డివిజన్‌లో, ప్రతి డిపోలో జరుగుతుంటాయి. ప్రతిరోజు జరుగుతుంటాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చదువుకునే ప్రాసెస్‌లో కూడా బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతోనే చదివి ఎలా అయితే ఒక జాబ్ సెలెక్ట్ అవుతామో, జాబ్‌లోకొచ్చిన తర్వాత కూడా మరింత క్రమశిక్షణగా ఎంతో మందిని సముచిత స్థానానికి సురక్షితంగా తీసుకెళ్ళి ఒక గొప్ప బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించే వాళ్ళమవుతాము. దాంతో పాటు ఒక గూడ్స్ అన్నా సరే సాధారణ విషయం కాదండి. గూడ్స్ లోకో పైలట్స్ అంటే మీరు తినే తిండి, మీకు ఇంటికొస్తున్న కరెంటు, మీరు వాడే వస్తువులు, మీ ఈవెన్ పార్సెల్‌ల ద్వారా పోతున్నటువంటి కూరగాయలు, పండ్లు, రకరకాల ఎన్నో వస్తువులు. మీరు వాడే ప్రతీది కూడా రైలులో గూడ్స్ ద్వారా ట్రాన్స్‌పోర్ట్ అవుతున్న వస్తువే. ఏదో ట్రైన్ అంటే ఏదో నేను ఇక్కడ ఎక్కాను, అక్కడ దిగానని ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మాత్రమే కాదు. గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ విచ్ ఈస్ మోర్ దెన్ ద పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. ఈస్ ఇండైరెక్ట్ సర్వీస్ ఫర్ ద పబ్లిక్. ఆల్సో డైరెక్ట్ సర్వీస్. 2 ఉంటాయి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఇప్పుడు ఒక దగ్గర నుంచి కోల్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర థర్మల్ పవర్ ప్లాంట్‌కి ఇస్తున్నామంటే అందులో పబ్లిక్‌కి ఏమున్నది? డైరెక్ట్‌గా ఏమి లేదు. బట్ ఇండైరెక్ట్‌గా ఆ కోలే థర్మల్ పవర్ ప్లాంట్ యూజ్ చేసి పవర్ అయ్యి తిరిగి పబ్లిక్‌కెళ్తుంది. సో, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 2 సర్వీసెస్ ఉంటాయి. అండ్ మీరైతే మాత్రం చెప్తున్న కంటెంట్ అనేది అంటే మీరు ఎగ్జామ్స్ గురించి ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు? కట్ ఆఫ్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? యెస్. సెలెక్ట్ అయిన తర్వాత వేరే కథ ఉంటది. ఎంతోమంది ఎంతో చదువుకొని వచ్చాక ఇక్కడ వేరే సిలబస్‌ని ఈ కొంతమంది జాబు చేయలేక ఎళ్ళిపోయినోళ్ళుంటారు. కొంతమంది ఇక్కడికొచ్చాక నేర్చుకునే వాళ్ళుంటారు. చాలా స్టోరీస్ ఉంటాయి. బట్ నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మంచి జాబ్ కాదు. నైట్ డ్యూటీలు చేయాలంటే ఇలాంటివనేటప్పుడు చూస్ వైస్‌లీ. ఎందుకంటే మీరు బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికి ఐటీఐ మీద వస్తున్నారు కాబట్టి,
మీరు ముందే బీటెక్ క్వాలిఫికేషన్‌లో ఏజీఎం లెవెల్ ఏదైనా చూసి కొట్టేయండి. నవరత్నాస్, మహారత్న కంపెనీస్‌లలో బీటెక్ క్వాలిఫికేషన్ మీద గేట్ ర్యాంక్‌తో ఎళ్ళిపోండి. మంచిదే. అందరూ బాగుండడమే కదా కావాలి. సో, నా మాటలన్నీ మీకు క్లియర్‌గా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏందంటే, డ్యూటీలో ఇలాంటివుంటాయి. అండ్ దెన్ డ్యూటీలో ఎందుకు మీకు రెస్పెక్ట్ లాంటివి కొరవడ్డానికి ఎక్కడ జరుగుతున్న మిస్టేక్ అంటే ఇక్కడ. అది. ఆ కేటగరీలో అంతకంటే చిన్న పోస్ట్ లేకపోవడం, అంతకంటే మినిమమ్ క్వాలిఫికేషన్ లేకపోవడం. అంత మినిమమ్ క్వాలిఫికేషన్‌లో వస్తున్నాము. ఒక పర్సన్ ఉన్నాడు. ఏఎల్‌పీ ఎగ్జామ్ రాసాడు. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసాడు. ఏఎల్‌పీ సెలెక్ట్ అయ్యాడు. అండ్ దెన్ యూపీఎస్సీ రిజల్ట్ వచ్చి అతను లేదంటే ఐఈఎస్ రిజల్ట్ వచ్చి అతను సీనియర్ డీఏ అయిపోయాడు అనుకుందాం. రెండిటికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటదో తెలుసా? మనం కంపేర్ చేసి కొలవలేనంత డిఫరెన్స్ క్యాండిడేటే. అందుకే మీ లక్ష్యాన్ని కూడా మీరు నిర్దేశించుకోండి. మీ లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకున్నాక సంసిద్ధమైనాక యుద్ధానికి దిగండి. థాంక్ యూ.